ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇంతలో ఎన్నెన్ని వింతలో. आज थोड़ा जल्दी आ गया मैडम? नो, యాక్చువల్లీ నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. షూర్ మేడం. పుస్తకంలో ఖాళీ కాగితాన్ని నేను అక్షరాలుగా ఎప్పుడు మారానేమో. అంతఃపురం లాంటి నా మనసుకు మహారాణి తను. శిలగా ఉన్న నన్ను తన నవ్వుతో శిల్పంగా మార్చిన శిల్పి తను. నా కలం కదపడానికి కారణం తను. అక్షరాలే అరువు తెచ్చుకోలేమో ఆమె అందాన్ని అనువాదించడానికి. వెన్నెల అసూయపడదా తను చూశాక, ఇంత అందం తనకు లేదని తెలిసాక. ఒకరికి చేరువ అవ్వాలంటే 5 నిమిషాలు సమయం పడుతుందేమో, కానీ నాకు 5 సంవత్సరాలు పట్టింది నీ చెంత చేరేందుకు, నీ చేయి పట్టి నడిచేందుకు, నీ పేరు వెనుక నా పేరు చేర్చేందుకు. ఇవే మాటల్లో చెప్పలేక రాతల్లో రాసి తనకు అందజేయాలనుకొని ఆలస్యమైంది. ఆ ఆలస్యం విలువ అక్షరాల 5 సంవత్సరాలు. ఈరోజు ఆలస్యం చేయకుండా తనకు అందజేస్తా. చాలదే నువ్విలా నాతో కలిసుంటే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఎప్పటి నుంచో ఓ విషయం చెప్పాలనుకున్నా, అది ఎలా చెప్పాలో. చెప్పండి, పర్లేదు. 1 మంత్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అండ్ ఐ లవ్ యూ. నీ ఏజ్ ఎంత? 17. ఈ ఏజ్లో వచ్చేసి లవ్ కాదమ్మా, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. ఒక పర్సన్ నిజంగా లవ్ చేయడానికి పేషెన్స్ కావాలి. అది 17 ఇయర్స్కి రాదు. 1 మంత్కి లవ్ పుట్టేసిందా? 1 మంత్. నువ్వు నిజంగా ఎవరిని లవ్ చేస్తే ఎంత ఎదురు చూడగలవు అనేది ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. నా కోసం 10 ఇయర్స్ వెయిట్ చేస్తావా? 10 ఇయర్సా? ఎక్కువ ఆలోచించుకో. ఒక ఏదో వచ్చాక నీకే అర్థమవుతుంది. బాగా చదువుకో.
హాయ్ వర్ష. తన పేరు అభి, అందగాడు, డబ్బున్నాడు. వర్షాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో వాళ్ళ అమ్మతో మాట్లాడి 2 రోజుల ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. హాయ్, మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే ప్రాపర్గా మాట్లాడుకోలేదు కదా, జస్ట్ 2-3 టైమ్స్ చూసుకున్నాం. ఇంకా 2 డేసే ఉంది ఎంగేజ్మెంట్కి, సో అందుకే పిలిచాను. ఓకే, యాక్చువల్ నా ఫ్రెండ్స్ నేను చూస్తున్నారు, సో వాళ్ళు బయట ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వెళ్ళి కలిసిద్దామా? అంటే మన ఇద్దరికి అంతగా పరిచయం లేదు కదా, ఒకరినొకరు కొంచెం తెలుసుకుంటే ఇట్ విల్ బి లాట్ బెటర్. హే వర్ష, ఇంకా 2 డేసే ఉంది కదా, ఎంగేజ్మెంట్ తర్వాత ఒకరినొకరు పరిచయం పెంచుకోవచ్చు, తొందర ఏముంది. హే, యాక్చువల్గా నా ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారు, దా వెళ్ళి కలిసి వచ్చి మాట్లాడదాం. తను ఎంగేజ్మెంట్ చేసుకుపోయే అబ్బాయితో ఇప్పుడే బయటకు వెళ్ళిందిరా. మొదటిసారి ఆ విషయం తెలిసాక సునామీ మనసులో చెలరేగితే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. డైరీ ఇక్కడే ఉన్నా, నా డైరీ. అరే, మినిమం కామన్ సెన్స్ లేదా ఒక అన్నోన్ పర్సన్ డైరీ చదవడానికి? అది నా డైరీ సార్. నైస్ హ్యాండ్ రైటింగ్ ఆకాష్. నాకు నువ్వు తెలియదని ఎవరన్నారు? నాకంతా తెలుసు, నీ గురించి, వర్ష గురించి. కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. ఎలా ఉన్నావు ఆకాష్? అసలు ఎవరు సార్ మీరు? నేను ఎలా తెలుసు మీకు? ప్రపంచ పాలకుడిని. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఐఎమ్ ద గాడ్. ఓకే ఓకే, జోక్ చేయడం కూడా లిమిట్ ఉంటుంది సార్. ఆ డైరీ చదివి నా పేరు ఆకాష్ అని, నేను ప్రేమించే ఆమెపై వర్ష అని తెలుసుకున్నారు. కానీ మీరు గాడ్ అంటేనే చాలా ఫనీగా ఉంది. సారీ, ప్రపంచ పాలకుడు. వెరీ ఫనీ. అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు శంకర్. వైజాగ్లో ఉంటున్నారు, వెల్ సెటిల్డ్. 5 yearsగా వర్షాన్ని లవ్ చేస్తున్నావు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వు చాలా సీక్రెట్గా దాచుకున్న ఒక విషయం చెప్పనా? నువ్వు సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు చూసిన అమ్మాయి వర్ష. అప్పటి నుంచి ఇప్పటికీ లవ్ చేస్తున్నావు. ఈ విషయం నేను డైరీలో కూడా రాలేదు. ఈ విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మీకెలా తెలుసు? ఇంకా నమ్మట్లేదా? ప్రూఫ్ కావాలా? అటు చూడు. తన దగ్గర డబ్బులున్నాయని వెయిటర్ని తిడుతున్నాడు కదా. ఇప్పుడు తన దగ్గర డబ్బులుండవు. వెయిటర్ బిల్ ఇచ్చాక పాకెట్స్ చూస్తాడు. అప్పుడు క్లారిటీ వస్తుంది. చూడు. కిత్నా? 250 సార్.
आपका मैनेजर कहाँ पर है? नीचे। चलो। నాకు వర్ష కావాలి. మీరు మీ శక్తులు యూజ్ చేస్తారు, నాకు వరాలు ఇస్తారు, నాకు అనవసరం. వర్ష ఎంగేజ్మెంట్ అయిపోవాలి. నా ప్రేమను అర్థం చేసుకోవాలి. నేను నీకు వరాలు ఇవ్వడానికి రాలేదు, నీకో ఛాన్స్ ఇవ్వడానికి వచ్చాను. వర్షాకి ఎంగేజ్మెంట్ అయ్యేలోపు నీ ప్రేమని చెప్పడానికి అవకాశం ఇస్తాను. తనతో ట్రావెల్ అయ్యేలా చేస్తాను. మిగతాదంతా నీ సంకల్పంతోనే ఉంది. సార్, తనకు నేను దగ్గర అవడానికి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. పోనీ అవైనా క్లియర్ చేయండి, నేను ఎలా దగ్గర అవుతాను? ప్రాబ్లం ఏదైనా నువ్వే సాల్వ్ చేసుకోవాలి. నీ ప్రేమ కోసం నువ్వే ఫైట్ చేయాలి. ఈ ఫోన్ తీసుకో. ఇప్పటి నుంచి ఎవరడిగినా నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ అని చెప్పాలి. నువ్వు ఒక ఫోటోగ్రాఫర్వి, అర్థమైందా? ఫోటోగ్రాఫరా? ఈ ఫోన్ ఎవరిది? థ్యాంక్ యూ సో మచ్. మిస్ అయింది అనుకున్నాను. ఇందులో చాలా మెమరీస్ ఉన్నాయి. పోయుంటే ఏమయ్యేదో. థ్యాంక్ గాడ్ మీరు పట్టుకొని ఉన్నారు. అడగటం మర్చిపోయాను. ఇంతకీ మీరు? ఐఎమ్ ఫోటోగ్రాఫర్. హే వర్ష, ఎవరైతేనో? అది ఐఎమ్ ఫోటోగ్రాఫర్. వర్ష, మనకి ఎలా ఎంగేజ్మెంట్ ఉంది కదా, అందులో ఫోటోగ్రాఫర్ కావాలి కదా. ఇదని తీసుకుందామా? మీరు మా ఈవెంట్కి వచ్చేస్తారా? చేస్తాను, వస్తాను. వస్తున్నాను. నా డైరీ. జాగ్రత్త, ఓకేనా? అంబ్రెల్లా తీసుకో. చినుకై చేరవా, నీ నవ్వులో నన్నే ముంచవా, నీ నీలాల కన్నులకి నే ఒదిగానే చెలియా, చూపుల సరిగమలే నే విన్నాలే, నా తొలి వేకువ వెలుగుల్లో సడి నువ్వైతే చెలిని వెలుగుల వాకిట్లో తొలకరినవనా.
వీడు రాజుగాడు గల్లీ రోడ్డు వర్షాన్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేస్తున్నాడు. ఎలాంటి సంబంధం లేని వీడి వల్ల కూడా నా జీవితం మారిపోయింది.